వెడ్డింగ్ తర్వాత ఫస్ట్ బర్త్‌డే. యాక్చువల్లీ కొంచెం మినిమల్‌గా డెకరేట్ చేసి సర్ప్రైజ్ చేస్తాం అనుకున్నా. బట్ సమ్‌హౌ ఐ యాడెడ్ కేక్ ఆల్సో. లైట్ సెట్ చేస్తున్నప్పుడైతే నాకు ఎన్ని థాట్స్ అంటే సడన్‌గా స్లిప్ అయ్యి కింద పడిపోతే ఎట్లా? ఇంకా అక్కడ ఒక కవర్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేయాలి. సౌండ్ వస్తే లేస్తాడేమో, అప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవ్వడు కదా అని చాలా థాట్స్ వచ్చినాయి. నేను పర్సనల్‌గా సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నా, కానీ లాస్ట్ వరకైతే తను చూడలేదు. హమ్మయ్య అనుకున్నాను. అది మళ్ళీ కరెక్ట్ మనసుకి హెడ్ పైనే ఉంది. సడన్గా స్లిప్ అయ్యి పడిపోతే దెబ్బ తాకుతుంది కావచ్చు పాపం. అనవసరంగా ఎక్స్పెరిమెంట్స్ అందుకని చాలా ఆలోచించిన. అప్పటికే ఇంకా 2 మినిట్స్ ఏమో ఉంది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను, కేక్ ఆర్డర్ వచ్చేసింది. సో వెళ్ళి తీసుకొని వచ్చేసరికి ఇంకా 1 మినిట్ ఉంది. సో లేపుదాము అనేసి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. అసలు లేచినాక ఏం ఆలోచిస్తాడు అసలు, అసలు సోయి ఉంటుందా, అసలు ఏంది అంత అనుకున్నాడు లేవగానే. అసలు తన ఫేస్ని రికార్డ్ చేస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్పాను. అసలు ఎంత నిద్ర మబ్బు అంటే లేపిన చాలాసేపటి వరకు అసలు నా బర్త్డే నేనా, నాకెందుకు చెప్తున్నారు వీళ్ళు విషెస్ అన్నట్టు చూస్తున్నాడు. సో ఎవ్రీథింగ్ అరేంజ్ చేసేసి అందరూ వచ్చాక కేక్ కట్ చేసాము. అండ్ దిస్ ఈజ్ అవర్ క్యూట్ లిటిల్ బర్త్డే సెలబ్రేషన్స్. మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బర్త్డే ఇది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మనోజ్, హ్యాపీ బర్త్డే టు యూ, లవ్ యూ.